వరదల ధాటికి కూలిపోవడంతో ప్రధాన జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు రాత్రి నుంచి రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ టైంకి వచ్చాం సార్. ఇప్పటి వరకు రెస్పాండ్ అయ్యింది ఇవ్వట్లేదు సార్. కొంచెం రెస్పాండ్ అయ్యి పంపిస్తే నా దారిలో మేము పోతాం సార్. హైదరాబాద్ వెళ్ళాలి సార్. హైదరాబాద్ వెళ్ళాలి సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ నుంచి హైదరాబాద్. ఈ టైంకి వచ్చాం సార్. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం సార్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామమైన పెరకపాడు వద్ద ఇది మాత్రం పాలేరు పిచ్చు గత 2 రోజుల నుంచి వరద తాకిడికి అయితే కుంగిపోయిన పరిస్థితి ఉంది. రాత్రి కొంచెం మేర గంజి పడినప్పటికీ కూడా ఈ రోజు తెల్లవారుజామునకి పెద్ద ఎత్తున గోధి ఏర్పడే పరిస్థితి ఉంది. మనం విజువల్ చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం గరిగిపాడు చెక్ పోస్ట్ పాలేరు పిచ్చి వద్ద అయితే ఉన్నాం. మనం ఈ పిచ్చి వద్ద చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఈ పిచ్చి అయితే పూర్తిగా ఒక హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే మొత్తం పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి ఉంది. ఓ పక్క ఇది 1953-54 మధ్య నిర్మించిన అప్పుడు బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జ్ అయితే ఉంది. దాంతో కూడా పూర్తిగా ఈ నిన్న వచ్చిన వరద తాకిడికి అయితే మాత్రం పూర్తిగా కూలిపోయిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ వరద తాకిడికి అయితే మాత్రం పూర్తిగా కింద పడిపోయింది. ఇప్పటికే ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళబోసిన రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కొన్ని కిలోమీటర్ల మేర కూడా వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. మనం చూసినట్లయితే మాత్రం ఈ ప్రధానంగా ఈ బ్రిడ్జి అయితే మాత్రం పూర్వంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జి కావడంతో మాత్రం పూర్తిగా ఈ వరద తాకిడి కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఒక పక్క అయితే మాత్రం పూర్తిగా కుంగిపోతుంటాయి, మరో పక్క అయితే మాత్రం రాకపోకలకి ప్రస్తుతం అయితే మాత్రం నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ప్రధానంగా ఈ పాలే బ్రిడ్జి వద్దకు అయితే మాత్రం నేషనల్ అథారిటీ అధికారులతో పాటు సివిల్ ఇంజనీర్ అధికారులు, అదేవిధంగా అయితే మాత్రం NH65 అధికారులు కూడా ఈ పాలేరు బ్రిడ్జి వద్దకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే అంచనా వేస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు అయితే మాత్రం పూర్తిగా అంచనా వేసి దీనిపై కూడా ప్రధానంగా దీనిపై రాకపోకలు సాగించాలా లేదా అనిపై కూడా అధికారులు సమస్య నిర్వహించిన తర్వాత రాకపోకలు ప్రారంభిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. పక్కైతే మాత్రం అంటే యశ్వంత్ ఎన్ని కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై పెరుగుతుంది. ఇక్కడైతే మాత్రం రాష్ట్ర మాత్రం ఇరుపక్కల రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయి ఇప్పుడు మన ప్రధానంగా అయితే మాత్రం ఇటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ఇటు హైదరాబాద్ విజయవాడకి అయితే ప్రధానంగా ఉన్నటువంటి ఈ హైవేతో రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయి ఇప్పుడు కిలోమీటర్ల మేర కూడా ఇక్కడ రాకపోకలు నిలిచిపోవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం చాలా ఇబ్బందులు గురవుతారు. నిన్న 2 రోజుల నుంచి కూడా ఇక్కడ రాకపోకలు పూర్తిగా నిలిపేయడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నాం. మా భోజనాల్లో ఇక్కడ అధికారులు వస్తున్నారు, చూసి వెళ్తారు తప్ప ఇక్కడ రాకపోకలు సాగించే ఏర్పాట్లు చేయట్లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో ఉన్నటువంటి లారీ డ్రైవర్లు కానివచ్చు, ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున వృద్ధులు కావచ్చు ఇక్కడ రాకపోకలు నిలిచివేయడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు కనీసం మంచినీళ్ళు ఇచ్చేవారు లేరంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కొన్ని వందల వాహనాలు ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ విజయవాడ రాకపోకలు ఏ విధంగా సాగించేందుకైతే మాత్రం అధికారులు కసరత్తు చేసిన పరిస్థితి ఉంది. మరో పక్క అయితే మాత్రం ఒక హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బ్రిడ్జి ఏదైతే కుంగిపోయిన పరిస్థితి, మరో పక్క అయితే మాత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బ్రిడ్జి అయితే మాత్రం ప్రస్తుతం బాగానే ఉన్నప్పుడు కూడా వరద దాటికి అదైనా దెబ్బతిందా లేదా అనేది కూడా ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులు అయితే మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ పరిశోధనలు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. శివ. రైట్ యశ్వంత్, ఎన్ని కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ అయింది జాతీయ రహదారిపై? అలాగే అధికారులు ఎప్పుడు మళ్ళీ నార్మల్ అంటే పునరుద్ధరణ పనులు ఎప్పుడు కల్లా చేపట్టే అవకాశం ఉంది? మరి ఇప్పటి వరకు చాలా మంది అక్కడ ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారా? ముందుగానే అక్కడ విజయవాడలోనే వాళ్ళకైనా అలర్ట్ ఇస్తున్నారా? అంటే హైదరాబాద్ రాకుండా అసలు ఏం జరుగుతోంది? రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు అయితే మాత్రం విజయవాడ నుంచి విపరీపట్నం మీదుగా డైవర్షన్ చేశారు. ఇప్పటికే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే విజయవాడ వెళ్లాల్సిన ప్రయాణికులు కూడా అక్కడ కోదాడవత ఖమ్మం వైపు కూడా మళ్లించిన ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఇటు రాకపోకలకు మాత్రం ఎవరైతే ప్రస్తుతం నిన్న వచ్చిన వాహనాలు మాత్రం ఇక్కడ సుమారు 5 కిలోమీటర్ల మేర కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు జిల్లా అధికారులు కూడా ఘటనా స్థలానికి వచ్చి కూడా ఆ పరిస్థితిని సమీక్షిస్తారు. దీనిపై కూడా ఇప్పటికే
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇక్కడ రాకపోకలు కూడా ఆ పరిస్థితులపై కూడా ప్రతి గంట కూడా ఆరా తీసిన పరిస్థితి ఉంది. కావాల్సిన నిపుణులు కూడా ఘటనాస్థలానికి పంపించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసేందుకైతే మాత్రం చంద్రబాబు కూడా దీనిపై ఆరా తీసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. రాకపోకలు అయితే మాత్రం అయితే పూర్తిగా నిలిపివేశారు. దీనిపై ఇంజనీరింగ్ అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాతే ఆ రాకపోకలు అయితే పునరావృతం చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీనిపై కూడా నేషనల్ అథారిటీ అధికారులు సూచనల మేరకే రాకపోకలను పునరావృతం చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది.